అన్అఫీషియల్ అంటే మా గ్రూప్కి వచ్చినాయి, మా ఏదైతే కమిటీ గ్రూప్ ఉందో దానికి వచ్చినాయి. మళ్ళీ దాని ఇమీడియట్ ఫస్ట్ ఏదైతే లెటర్ వచ్చిందో అది ఇమీడియట్ వచ్చిన హాఫ్ అన్ అవర్లో డిలీట్ చేసేసారు. ఆల్రెడీ మీకు కూడా వచ్చింది, కొన్ని వచ్చినాయి వచ్చు, నో డౌట్. ఇంకోటి ఏంటి అంటే రెచ్చగొడుతుర్రు అక్కడ, గ్రేడింగ్ చేస్తారంట. ఏం గ్రేడింగ్ చేస్తారా అబ్బాయి మీరు? ఏం గ్రేడింగ్ చేస్తారు నాకు అర్థమవుతలేదు. అంటే ఇన్ని ఎప్పుడైతే మేము పర్సంటేజ్ షేర్ అడిగే పర్సంటేజ్ ప్లస్ రెంట్ ఇట్లా ఆడినప్పుడు మీకు అప్పుడు గ్రేడింగ్ గుర్తుకు రాలేదా అని ఏదో ఒకటి తీయాలి అనేసి అన్నాడు. సరే అప్పటికి కూడా మేము లాస్ట్ ఒప్పుకున్నాం, సరే సార్ పెద్ద సినిమా అనేది మేము ఆపము, మేము క్లియర్గా రిలీజ్ చేస్తాము అని చెప్పారు. సార్ అన్నాక కూడా ఇప్పుడు మళ్ళీ ఇవాళ పంపిస్తా, రేపు పంపిస్తాం, ఎల్లుండి పంపిస్తాం, మళ్ళీ 3 వీక్స్ తర్వాత అన్నారు, మళ్ళీ ఇప్పుడు 6 వీక్స్ ఆల్మోస్ట్. అంటే జస్ట్ ప్రోలాంగ్. అప్పుడు మళ్ళీ అంతా కొంచెం కూల్ డౌన్ అవుతారు, మళ్ళీ ఇది అవుతారు అని చెప్పి ఒక్కొక్కరిని పక్కకు జరుపుదామని చూస్తున్నారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ దిక్కేలి, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దిక్కేలి, మేము అందరు దిక్కేళ్ళి నేను ముక్కని మాట్లాడుతున్నా. పర్సంటేజ్ సిస్టమ్ అయితేనే ఆడతాము. ఏ సినిమా అయినా ఇప్పటింది, అది పెద్ద అయినా ఇంకేదైనా అది అందరు దిక్కేళ్ళి చెప్పమంటే నేను చెప్తున్నా. ఓకే, అది వాళ్ళు ఏం పర్సంటేజ్ ఇస్తారా కూర్చొని మాట్లాడుకుందాం. బట్ దీనికి పెద్ద ఇష్యూ చేయకండి, వీడికి క్లోజ్ చేయండి. పెద్ద సినిమా మంచి రిలీజ్ కానివ్వండి, హ్యాపీలీ హెల్దీ. థ్యాంక్ యూ.